ఇది చాలా కాస్ట్లీ ఏరియాని. మనం ఇచ్చే రెంట్కి ఇక్కడ టెంట్ కూడా వేసుకునివ్వరు. ఆటో ఆ పాపు వెనక్కి తీసుకోవా కొంచెం. మనం ఇక్కడ రెంట్కి ఇల్లు చూడడానికి వచ్చాం, కొనడానికి కాదు. నువ్వు ఉండవే, నీ పెనమావ గారు పోతే టెంట్లు రెంట్లేం కర్మే, కొంటమే కొంటాం. అయినా చూడాలి నష్టమే ఉంది. ముందే చూసుకుని ఉంచుకుంటే మంచిది కదా. అన్నిటికీ ఉండాలి ప్లానింగ్ ప్లానింగ్. ఓ 5-6 కోట్లు ఉంటుంది కదా. మన దగ్గర ఉన్నవి 100 కోట్లు కాదే, 100 రూపాయల నోట్లు. రావే వెళ్ళిపోదాం. నువ్వు ఇల్లు చూడడానికి వచ్చాం. మేడం నా మాట విను. మేడం मैडम आपका विजिटिंग कार्ड. कार्ड कार्ड. మా ఇంటి వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమన్నాడని నీకు చెప్పడం, నీతో పాటు ఇలా ఇల్లు చూడడానికి నేను తిరగడం నాది బుద్ధి తక్కువ. ఏమో ఇదేంటే బాబు పులందేవ్లా ఉంది. రావే వెళ్ళిపోదాం. ఎస్ ప్లీజ్. ఇల్లు అమ్ముతావని బోర్డు పెట్టారు కదా. వాచ్మెన్ లేడా? వాడన్నీ చెప్పుండాలే. 5 కోట్లు అవుద్ది, చూస్తారా? చూడ్డానికి వచ్చాం, కొనడానికి కాదా? ఫస్ట్ చూడాలి కదా. రేయ్ మేడం వీళ్ళకంటా ఇల్లు చూపించు. ఓకే మేడం. ఏయ్ వాళ్ళని చెప్పులు బయట ఇడిచిరమ్మని చెప్పు. ఒకసారి పిలు. ఎందుకే రాణి. ఇల్లు ఎలా ఉంది? చల్లగా ఉందండి. ఏసీ పెట్టారా? ఇల్లు బాగుందండి. ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? వాస్తు ప్రాబ్లమా, ఆస్తి ప్రాబ్లమా, మనీ ప్రాబ్లమా? మనీ ప్రాబ్లం. మనీ ఎక్కువై ఇల్లు తక్కువైపోయింది. అందుకే విశాలంగా వేరే చోట కట్టుకుంటున్నాం. అంతేగాని మాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? 5 కోట్లు అంటున్నారు. వుడెన్ ఫ్లోరింగ్ లేదు, ఇంకా చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా లేదు. ఇప్పుడు అవన్నీ మీకోసం చేయించలేం. నచ్చిన వాళ్ళే తీసుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవే? సర్లేండి, మేం కూడా మాకు కావలసినట్టు విశాలంగా కట్టుకుంటాం. అలాగేనమ్మా, చెప్పులు కొంచెం మంచి కొనుక్కుంటే బాగుంటుంది. పొదుపుగా ఉండడం పేదరికం అనుకోవద్దు ఆంటీ. పొగరకేం తక్కువ లేదు. ఎంత పొగరే దానికి. ఇల్లు చూపించడానికి పని మనిషిని పంపిస్తుందా? అసలు ఇవే పాత చెప్పులతో దాన్ని కొట్టాలనిపించింది. దాన్ని అనుకుని ఏం లాభరాజ్యం. ఇంత పెద్ద బిల్డింగ్ బేరమాడడానికి వచ్చినప్పుడు కొంచెం బిల్డప్ ఇవ్వక్కర్లేదు. మొన్న మీ ఆయన తెచ్చిన నగలన్నా వేసుకోవాల్సింది. కొంచెం టిప్ టాప్గా అయినా ఉండేది. టిప్పు లేదు, టాపు లేదు. ఆ మూర్తి మీ ఆయన నగలనే లాగేసుకున్నాడా? అవును, లాగేసుకున్నారు. నువ్వెలా ఊరుకున్నావే? ఎలా అంటే ఎక్కడ ఇది? హలో, మీతో మాట్లాడాలి. చెప్పు. ముందు కూర్చోండి. కూర్చుంటే కానీ చెప్పవా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనేం ఎక్కువ మాట్లాడుతున్నానే? నేను ఇచ్చిన కట్నం డబ్బులతోనూ మా నాన్న రికమెండేషన్ తో నువ్వు ఉద్యోగం తెచ్చుకుని కనీసం ఈ ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా నువ్వు? ఇంట్లో పని చేయడానికి పని మనుషులు ఉన్నారు, వంట చేయడానికి వంటాళ్ళు ఉన్నారు. ఇంకేం కావాలి? మరి వంట పని చేయడానికి నీలో లోపం వల్ల ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు. ఇటు పిల్లలు లేక అటు వజ్రాలు లేక ఎందుకు నీ బతుకు? వారం రోజుల్లో వజ్రాలు తెచ్చిచ్చావా సరే, లేకపోతే నేను నీకు విడాకులు ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. మాకు గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది పెళ్ళాలకు వజ్రాలు తెచ్చివ్వడానికి కాదు. నాకు అదంతా తెలీదు. వజ్రాలు తెచ్చిస్తావా లేకపోతే నేను చచ్చిపోమంటావా? అది నీకు సరిపోదే. ఊరికే నవ్వులాట కన్నా ఓసి పిచ్చి మొహమా, కూల్గా నా మాట విను. ఆ డైమండ్ బాక్స్ నా చేతికి రాగానే అందులో సగం వజ్రాలు తీసి దాచేసి అలాంటివే డూప్లికేట్ వజ్రాలు అందులో పెడతా. అప్పటికి ఏ గొడవ ఉండదు. అయ్యో, మీరు ఇంత ప్లాన్ వేశారా? మీ ప్లాన్ తెలియక అనవసరంగా తిట్టేశానే. పోలే, తిట్లు చెరిపేసుకోండి. నువ్వు ఎప్పుడు ఇంతే రా, నీ పని చెప్తా. ఆస్తులు పెరిగితే అవసరాలు పెరుగుతాయి, అవసరాలు పెరిగితే ఖర్చులు పెరుగుతాయి, ఖర్చులు పెరిగితే సంపాదన పెరగాలి.
మన దగ్గరున్న వజ్రాలతో ఇలాంటి షాప్లో 10 ఏంటి 100 పెట్టచ్చు. ఏం కావాలమ్మా? షాప్ ప్రొప్రైటర్ కానీ మేనేజర్ కానీ ఎవరైనా ఉన్నారా? అన్నీ నేనే. ఓ చూడమ్మా, ప్రస్తుతానికి మా దగ్గర ఉద్యోగాలు ఏం ఖాళీ లేవమ్మా. నా దగ్గర ఉన్నాయిలేండి. అమ్మా నా పేరు సులోచన రాణి. నేను నవల్స్ రాస్తూ ఉంటాను. సంతోషం అమ్మా. నేను నవలు చదవనమ్మా. అయినా ఎవరు చదివినా చదవకపోయినా రాసేవాళ్ళు రాసుకోవచ్చమ్మా, అమ్ముకోవచ్చమ్మా. నవలలు రాయడం నేరం ఏం కాదమ్మా. బోలియే, ఏం పని మీద వచ్చారో చెప్పండి. నా నవల్లో ఒక పాత్ర ఉందండి. ఆవిడికి ఒక నిధి దొరుకుతుంది. ఎన్నో 100 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు దొరుకుతాయి. వాటిని అమ్మడం కంటే వజ్రాల దుకాణం పెడితే బాగుంటుందని ఆవిడ అనుకుంటుంది. నవల కదమ్మా, ఎలాగైనా అనుకోవచ్చమ్మా. ఇది నవలన్న సంగతి పక్కన పెట్టండి. ఒక్కవేళ నాకే దొరికాయనుకోండి, నేనేం చేయాలి? దీనికి లైసెన్స్ అవసరమా? ఎవరికి అప్లై చేయాలి? ఫీ ఎంత ఉంటుంది? ఈ షో కేసులు ఫర్నిచర్లకు ఎంత అవుతుంది? షాప్ రెంట్ ఎంత? పగిడి ఎంత? ఇలాంటి వివరాలు మీరు నాకు చెప్పాలి. నవలు రాయడానికి ఇంత కష్టపడాలమ్మా? ఆయన తోచినట్టు రాసుకోవచ్చు కదమ్మా. ఎవరు చదువుతారు, ఎవరు అడుగుతారమ్మా? నేను ఏది పడితే అది రాసే రైటర్ని కాదండి. ఏదైనా సరే డీప్గా తెలుసుకుని కానీ రాయను. బంగారం కానీ వజ్రాలు కానీ మనం కొని అమ్మదలుచుకున్నప్పుడు వాటి నాణ్యత మనకు తెలియాలి కదా. అదెలా తెలుసుకోవడం? ఈ వ్యాపారంలో అందాజుగా లాభాలు ఎంతుంటాయి? ఇలాంటి వివరాలు నాకు కావాలి. నేను ఈ వ్యాపారం ఎత్తేసుకున్నాక తీరిగ్గా ఒక పుస్తకం రాస్తానమ్మా. నీకు కావాల్సిన వివరాలన్నీ ఆ పుస్తకంలో చదువుకోవచ్చమ్మా. ఇప్పుడు కాస్త గిరాకీ టైం కదమ్మా, నన్ను కాస్త వ్యాపారం చేసుకొని అమ్మా. వచ్చే మంగళవారం రండమ్మా. అప్పటిదాకా మాఫ్ కరో అమ్మా. చాలా థ్యాంక్స్ అండి. రేపు మంగళవారం పొద్దునే వస్తానండి. పొద్దున్నే అంటే 10 తర్వాత అమ్మా మా షాప్ తెరిచేది. ఓహో, వస్తానండి. గొప్ప గిరాకీరా బాబు. మీకు మామూలు ఇవ్వడం మామూలే కానీ ఈ మధ్య మామూలు కంటే ఎక్కువ మామూలు వసూలు చేసేస్తున్నారు సార్. కనీసం నేను డిఐజీ బామ్మర్దినని కూడా చూడట్లేదు. అయితే ఇక నుండి ఇవ్వకండి. ఎందుకులేండి, ఏ రేప్ కేసులోనే ఇరికించి పరుగు తీసి ప్యాకాడేస్తారు. గుడ్. మామూలు మహత్యం ఏంటో మీరు మామూలుగా అర్థం చేసుకోలేదు. మరి మీరు మామూలు వాళ్ళ? సరే కానీ కాఫీయా టీయా? ఈ ఎండల్లో కాఫీలు టీలు తాగే ఎదవ ఎవడండి? పోనీ కూల్ డ్రింకో? కూల్ డ్రింక్స్ తాగడం మానేసి చాలా కాలం అయింది. అర్థమైంది. రేయ్ సార్, ఫ్రిడ్జ్లోంచి చల్లటి బీర్ తీసుకురా. అలాగే సార్. బిజినెస్ ఎలా ఉంది? ఏముందండి, రోజుకో కొత్త మోడల్ పెద్ద కార్లు వచ్చేస్తున్నాయి. ఇంకా ఈ చిన్న కార్లు ఎవరు కొంటారు చెప్పండి? మొన్న కావిడైతే ఏకంగా 1 కోటి రూపాయల కారు ఉందని అడిగింది. అదేలేండి, ఈ మధ్య అడ్డమైన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం మూలాన కోట్లు సంపాదించేస్తున్నారు. రియల్ ఎస్టేటా పాడా? ఆవిడ భర్త ఏదో జర్నలిస్ట్ అట. విజిటింగ్ కార్డు కూడా ఏదో ఇచ్చిందే. ఎక్కడుందబ్బా? ఇదిగోండి. ఇది సత్యమూర్తి కార్డు. వచ్చిన ఆవిడ ఎలాగుంది? ఎర్రగా ఎత్తుగా బుర్రగా బాగానే ఉందండి. రేయ్ బీర్ తీసుకురా. డ్యూటీ మీద ఉన్నాను సార్, తాకూడదు. థ్యాంక్స్, నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టే. ఈ నెల మామూలు దబ్బేది కాకుండా మిట్ట మధ్యాహ్నం బీర్ ఒకటి. वो आदमी बोला मैं चोर नहीं जर्नलिस्ट हूँ. యాక్సిడెంట్ అయిన ముంబై ఎక్స్ప్రెస్లో S4లో చూశాను సార్. ఓరి నా దొంగ ఫ్రెండ్, నాకు కూడా తెలియకుండా ఇంత స్కామ్ చేస్తావా? మొత్తానికి క్రైమ్ రిపోర్టర్ నుంచి క్రైమ్ చేసే లెవెల్కి ఎదిగిపోయావు అనమాట. ఇంతకన్నా కాస్ట్లీ స్కాచ్ లేదా బావా? స్కాచ్ కూడా ఓ పేరు ఏడుస్తుంది కదరా. నీకు కావాల్సిన స్కాచ్ పేరేంటో చెప్పు. పేర్లు తెలియాలేంటి? మొన్న కావిడ మా షోరూమ్కి వచ్చి 1 కోటి రూపాయల కారు అడిగింది. కారు పేరు చెప్పిందా? 1 కోటి రూపాయల కారు అడిగిందా? ఎవరు ఆవిడ? ఆవిడ ఇచ్చిన కార్డుని బట్టి చూస్తే ఆవిడ ఆఫ్టర్ ఆల్ క్రైమ్ రిపోర్టర్ గారి వైఫ్. మన ఇంటికి కూడా ఇల్లు కొంటామని చెప్పి 2 లేడీస్ వచ్చారు. వాళ్ళల్లో ఒకటి మాత్రం నడమత్రపు సిరొచ్చిందల్లా ఉంది. తను కూడా తన మొగుడేదో క్రైమ్ రిపోర్టర్ అని చెప్పి కార్డు కూడా ఇచ్చింది. ఆ కార్డు తీసుకురా. అవును బావా, నాకు చిన్న డౌటు. మీ సిఐ సూర్యరెడ్డికి కూడా ఇదే విషయం చెప్తే నీకులాగే డౌట్ఫుల్ ఫీజు పెట్టాడు. పైగా హడావిడిగా కార్డు తీసుకెళ్ళిపోయాడు. కొంపతీసి ఆవిడే మానవ బాంబు కాదు కదా? మానవ బాంబో మనీ బాంబో చెప్తానుండు. ఇదే ఆ కార్డు. నువ్వు వాడికి ఇచ్చిన కార్డు ఇది ఒకటేనేమో చూడు. సేమ్ టు సేమ్ బావా. మూర్తి, మూర్తి, ఏంటి? ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు చూడు.
ఏంట్రా సూర్రెడ్డిని? ఏమైంది? ఏమైందేంట్రా? ముందు తలుపుతారు. ఏంట్రా? ఏంటా ఆ ఎర్ర సూట్ కేసు ఎక్కడ పెట్టావరా? తాగొచ్చి ఏంట్రా గోళ? పొద్దున మాట్లాడుకుందాం, ఇంటికెళ్ళు. పొద్దున మాట్లాడేదేంట్రా? అన్ని విషయాలు ఇప్పుడే తెలిపోవాలి. అదేగా బెడ్రూమ్ తెలుస్తాను. మెట్లకిదే నీకు ఏంట్రా ఇది? ఆస్కెల్ మెంటల్ నాకు కాదురా నీకు. అన్ని తోస్తావరా? పక్కకి జరుగు. ఫ్రెండ్ వాళ్ళు ఊరుకున్నాను. వెళ్ళు. సిఐనే కొడతావరా? పదరా పోలీస్ స్టేషన్ కి. నేను అరెస్ట్ చేస్తున్నాను. అరెస్టా? అవును. ఫస్ట్ నీ మీద కంప్లైంట్ ఇస్తా. పదరా పద పదరా. భయపడుకో, తలపేసుకో. కంప్లైంట్ అంట. పదరా. పోలీస్ అంటే అందరికీ వేళకోళం అయిపోయిందిరా. పదరా చెప్తా. పోలీసుడి మీద చేయి చేసుకుంటే ఏమవుతుందో చూపెట్టాను రా. తల్లి కనక మహాలక్ష్మి, మమ్మల్ని నువ్వే కాపాడాలి. సిరి భయపడకమ్మా. వజ్రాలు వద్దు, పాడు వద్దు. మేం బాగుంటే అదే 10,000. ఇప్పుడు మమ్మల్ని ఆదుకునే వాళ్ళెవరు? చంద్రరావు. హలో చంద్రరావు గారా? నేను స్వరాజ్య లక్ష్మిని. చెప్పండి. మీరు వెంటనే మా ఇంటికి రావాలి. ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఇమ్మీడియట్గా రండి ప్లీజ్. ఓకే, నేను వెంటనే వచ్చేస్తున్నా. ఓకే. నీలాద్రి గారు చెప్పాడా? ఎవడు చెప్తా ఏంట్రా? చూడ్డానికి అమాయకంగా కనిపిస్తావురా నా కొడక. నీ అంత మాయగాడి ప్రపంచంలోనే ఉండడు. ఒకటా రెండా 500 కోట్లు విలువైన వజ్రాలు కొట్టేశావు కదరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? వజ్రాలు దొబ్బేసి నీ ఇంట్లో దొంగతనం జరిగిందని నాకే కంప్లైంట్ ఇస్తావా? అమ్మమ్మమ్మ, ఎంత ఖతర్నాక్ గాడివిరా నువ్వు. ఒరే సూరి, నేను దొంగతనం చేసిన మాట నిజమే. అది కూడా అందరూ దోచుకుంటుంటే ఆశ పుట్టి కొన్ని నగలు, ఓ ఎర్ర సూట్ కేసు కొట్టుకొచ్చాను. కానీ దాంట్లో సఫారీ షూట్లు తప్ప ఏమీ లేవు. కావాలంటే అవి నీకు ఇచ్చేస్తాను. అబ్బా ధర్మదేవుడు, కోట్లు నువ్వు ఉంచుకుని సూట్లు నాకిస్తావా? అరే నన్ను నమ్మరా. నీ ఆవిడేమో కార్ల కంపెనీలకు వెళ్ళి కోట్లు విలువ చేసే కార్ల గురించి ఆరాలు తీసి ఆర్డర్లు బుక్ చేస్తుంటే వెరీ నా కొడుకులాగా నువ్వు చెప్పింది నేను నమ్మాలి? రే పోలీస్ స్టేషన్ అటు కదా, ఇటు ఎక్కడికి? నీ అమ్మ మొగుడింటికి రా. టార్చర్ చేంబర్ దిగో. దిగో. నువ్వు ఫారెన్ టూరిస్ట్వి కదా, చూపెడతా రా. రేయ్ ఎక్కడ తీసుకొచ్చారా? ఎక్కడికా? వ్యధ వేషాలు వేయడానికి ప్రయత్నించుకో. సారీ చూపెట్టాను రా. రేయ్ కూర్చో. కూర్చో. చూడు, ఎంత దొంగకైనా ముందు కాస్త మర్యాద ఇవ్వడం మాకు అలవాటు. అలాగే నువ్వు కూడా మర్యాదగా వజ్రాలు ఎక్కడున్నాయో చెప్పు, వదిలేస్తా. లేకపోతే షూట్ చేస్తావా? చేయరా. నో 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 నో. షూట్ చేయడాలు, నకిలీ ఎన్కౌంటర్లతో నాకు బోర్ కొట్టేస్తుంది. నువ్వు నిజం కక్కేదాకా దీంతో ఏ కీలు కా కీలు నరికేస్తాను. ముందు ఈ చిటికిన వేలు నరికేస్తాను. అప్పటికి చెప్పలేదనుకో మరో వేలు నరికేస్తాను. ఆ తర్వాత అమ్ముకో, బెటర్. అంతకంటే నీకే లాభం ఉండదు. కాళ్ళు వేలు తీసేసిన నువ్వు నిజం చెప్పవని నాకు తెలుసు. నిజమే, కాళ్ళు వేలు లేకపోయినా 500 కోట్లతో హాయిగా బ్రతికేయచ్చు. నువ్వు ఎలాగో టెన్షన్ పడట్లేదు, నాకు టెన్షన్ తప్పట్లేదు. నిన్ను మూర్తి, నాకు అన్యాయం చేయదు. నేను నీకు సాయం చేస్తాను బ్రదర్. ఈ గొడవల నుంచి తప్పిస్తాను. నా వాటా నా మొహాన పడే, మిగిలినవన్నీ నువ్వే ఉంచేసుకో, నేనేమనుకోను. ఈ దిక్కుమాలిన ఉద్యోగంలో బీర్ సీసాలు తప్ప ఇంకేమీ సంపాదించలేదు. ఆ దేవుడి దయ వల్ల నువ్వు నాకు దేవుడిలా దొరికేవురా బ్రదర్. నీ కాళ్ళకి దండం పెడతాను. ఆ వజ్రాలు ఎక్కడున్నాయో చెప్పు. ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. మనం హ్యాపీగా ఉండొచ్చు. ప్లీజ్ బ్రదర్, ప్లీజ్. నువ్వు పోలీసుగా పనికిరావురా, పొలిటీషియన్గా పనికొస్తావు. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? మళ్ళీ చెప్తున్నా, ఆ సూట్ కేసు స్వరాజ్యం తెరిచింది. దాంట్లో వజ్రాలు లేవు, బొంగు లేవు. ఆ సూట్ కేసు మీ ఆవిడ తెరిచిందా? అమ్మ బాబోయ్, ఈ ఆడవాళ్ళు ఎంత ఎదిగిపోయారు. అనవసరంగా నిన్ను తీసుకొచ్చానే. నువ్వు వేస్ట్ టూరిస్ట్వి. మీ ఇంటికి వెళ్ళొస్తా. గుడ్ ఐడియా. నీకు మటుకు నేను వాటా ఇవ్వను రా. తలుపుది
ఇదంతా వింటుంటే మీరు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. మీరు వెంటనే ప్లేస్ మార్చాలి. ఓ పని చేయండి, మీరు బట్టలు సర్దుకుని పాపతో వచ్చేయండి. నేను కార్లో వెయిట్ చేస్తుంటాను. క్విక్. స్వరాజ్యం గారు, డైమండ్స్ తెచ్చారా? మా కష్టాలన్నిటికీ అవే కారణం. వద్దులేండి. స్వరాజ్యం గారు, మనం చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాం. మనకంటే పోలీసులు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఏది వదిలిపెట్టకుండా వెతుకుతారు. బెడ్రూమ్లో, బాత్రూంలో, కిచెన్లో, ఆఖరికి సెప్టిక్ ట్యాంకర్ని కూడా వదిలిపెట్టరు. అప్పుడు నేనేం చేయాలన్నా మీకు ఏ విధంగానూ సహాయం చేయలేను. తర్వాత మీ ఇష్టం. Shit! Puncture! Damn! Auto! Auto! బాబు త్వరగా పోనీ, మల్కాజ్గిరి. పడుకోబెట్టండి. స్వరాజ్యం గారు, నౌ యూఆర్ ఇన్ సేఫ్ ప్లేస్. మీరు రెస్ట్ తీసుకోండి. మరి ఆయన మూర్తి విషయం నాకు వదిలేసి మీరు నిశ్చింతగా ఉండండి. ఈ గండం గడుస్తుంది, మీరు ఎలాగోలాగా బయటపడతారు. కానీ మిమ్మల్ని ఎప్పటికీ నేను క్షమించలేను. వాడు సూట్ కేసు నగలో దొంగతనం చేస్తే మీరు ఏకంగా వజ్రాలే. ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎరా 500 కోట్లు కొట్టేయడం అంటే కామెడీగా ఉందిరా? కామెడీతో కామెడీని కొట్టాననుకో ట్రాజిడీ అయిపోద్ది. అర్థమైందా? బామ్మరిది చూసావా, ఈ పరిస్థితుల్లో కూడా శాల్యూట్ కొడుతున్నాడు. మా సిఐ ఎంత క్రమశిక్షణ గలవాడో. సార్, ఆ వజ్రాలు ఎక్కడున్నాయి నాకు తెలియదు సార్. వీడి కూడా తెలీదు. వీడి పిల్లం నొక్కేసిందని నా డౌట్. సార్, నిజంగా మా ఆవిడ దగ్గర వజ్రాలుంటే అవి తీసుకొచ్చి మీకు ఇస్తా సార్. ఇంకా ఎక్కడుందిరా నీ పెళ్ళం? వీళ్ళిద్దరికీ వేడి నీళ్ళ స్నానం చేయించి, చెరో 3 పెగ్గులు బ్రాందీ ఇచ్చి, కడుపు నిండా తిండి పెట్టి హాయిగా నిద్రపోనివ్వండి. నిద్ర లేచిన తర్వాత వాళ్లే నిజం చెప్తారా. రైట్, నేను లేకుండా చూసి వీళ్ళ మీద ఎవ్వరూ చేయి వేయటానికి వీలేదు. వీళ్ళే నిజం చెప్తారా. చెప్పినాక వీళ్ళ వాటా వీళ్ళకి ఇచ్చేద్దాం. ఓకే రే, ఆ సిఐ గారిని నమ్మటానికి వీల్లేదు.
ఆ వజ్రాల విషయం వాడి నుంచి ఎలా చెప్పిస్తావో నీ ఇష్టం. అది సరే గాని బావా, సత్యమూర్తి గారి పెళ్ళం ఏమైందంటావు? వీళ్ళిద్దరిని మనం కిడ్నాప్ చేసినట్టే దాన్ని ఎవడో చేసి ఉంటాడు. ఎవరు చేసి ఉంటారు? పోలీసులే. పోలీసులా? డిఎస్పీ, ఎస్పీ, ఐజీ. ఆ ఎస్పీ గాడే చేసి ఉంటాడు. ఎస్పీ గాడా? అవునరా. పోలీస్ అయ్యి ఉండి కిడ్నాపులు చేస్తాడా? చిచ్చి రాను రాను పోలీసుల అక్రమాలు ఎక్కువైపోతున్నాయి. డిఐజీ అయ్యుండి నువ్వు ఇద్దరిని కిడ్నాప్ చేయగలిగింది ఎస్పీ ఒక్కడిని చేస్తే